ప్రభువును ప్రియ రక్షకుడైన దేవుని పేరట మీ అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. జీసస్ న్యూ క్రియేషన్ మినిస్ట్రీస్ ద్వారా ఈ రీతిగా ప్రతిరోజు దేవుని యొక్క వాక్యమును మీతో పంచుకోవడానికి దేవుడిస్తున్న కృపను బట్టి దేవునికి ఎనలేని కృతజ్ఞతలు. ప్రియులారా, వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాము. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 16వ వచనం. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి. జీవము కలిగిన వాని చేతిలో నీవు ఒక జీవము కలిగిన శిల్పానివి. ఒక మనిషి చెక్కిన శిల్పమే ఇంత అద్భుతముగా ఉంటే, దేవుడే శిల్పిగా మారి నిన్నే ఆయన అరచేతిలో చెక్కుతూ ఉంటే అసలు ఆ ఊహే అద్భుతంగా అనిపిస్తుంది కదూ. దేవుని చేతులలో చెక్కుచున్న వాటిని ఎవరు చెరపగలరు? నీ పట్ల ఆయన ప్రణాళిక ఎంత శ్రేష్టమైనది, నీ పట్ల దేవుని కాపుదల ఎంత అద్భుతమైనది, నీ పట్ల ఆయన కలిగి ఉన్న శ్రద్ధ ఎంత గొప్పది. ఎప్పుడైనా ఆలోచించావా? మనసు పెట్టి చూడగలిగితే ఆయన చేతిలో ఎట్టి రీతిగా భద్రపరచబడి ఉన్నామో మనకి అర్థమవుతుంది. తద్వారా నీ జీవితానికి భద్రత, క్షేమం ఆయనలోనే అనే గ్రహింపు నీలోనికి వచ్చినప్పుడు ఏ విధమైన భయము నిన్ను భయపట్టదు. ఒక నిజమైన తల్లి తాను కనిన పిల్లలను మరిచిపోతుందా? వారిని పట్టించుకోకుండా ఉండగలుగుతుందా? తన పిల్లలు ఆకలితో అలమటిస్తూ ఉంటే తాను ఆనందముతో ఉండగలుగుతుందా? అది సాధ్యము కానే కాదు. ఒకవేళ అట్లయినా జరగవచ్చేమో గాని ఆయన అరచేతుల్లో నిన్ను చెక్కుకున్న దేవుడు నిన్ను మరిచిపోయేవారు కాదు. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుస్తుందేమో కానీ ఆయన నిన్ను మరువరు. నీకు అర్థం కావాల్సిందల్లా ఒకటే, ఆయన నీ పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నారో అది అర్థమైతే ఆయన చేతుల్లో ఎట్టి రీతిగా భద్రపరచబడి ఉన్నావో నీకు అర్థమవుతుంది. తద్వారా నీ జీవితానికి భద్రత, క్షేమం ఆయనలోనే అనే గ్రహింపు నీకు వచ్చినప్పుడు ఏ భయమో నిన్ను భయపెట్టదు. ప్రియ స్నేహితుడా, వాక్యం వింటున్నటువంటి ప్రియ దేవుని బిడ్డ, ఒక మనిషి జీవము లేని దానిని అందమైన శిల్పంగా మలచగలడేమో కానీ దానికి జీవాన్ని మాత్రం పోయలేడు. అయితే జీవము కలిగిన ఆయన, జీవము కలిగిన నిన్ను జీవము గల దేవుడు తన చేతుల్లో చెక్కుకుని నేటికి నిన్ను జీవింపచేయుచున్నారు. అసలు ఇది తలంపులకే ఎంతో అద్భుతముగా అనిపిస్తుంది కదూ. ఇది కేవలం ఊహ మాత్రమే కాదు, ఇది నువ్వు నమ్మినా నమ్మకపోయినా తిరుగులేని సత్యం. విశ్వసించి ఆయనకు విధేయత చూపగలిగితే నీ జీవితం ధన్యకరమవుతుంది. అట్టి జీవితాన్ని జీవిస్తూ ప్రభు మనకు అనుగ్రహించబోయే నిత్యమైన ఆశీర్వాదములను మనము అనుభవిద్దాం. అట్టి కృపా ధన్యత ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. వాక్యం విన్న ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల యేసు ప్రభువా, శ్రేష్టమైన అమూల్యమైన మరి యొక్క దినము మా జీవితంలో మీరు అనుగ్రహించారు. నీకు వందనాలు. ఈ దినమంతటి కొరకు మీరు మమ్మల్ని సిద్ధపరచండి ప్రభువా. ప్రతి విధమైన శోధన, కీడు, ప్రమాదము, తెగుల నుండి మీరు మమ్మల్ని తప్పించండి. ఈ దిన అవసరతలు తీర్చండి. అదేవిధంగా బయటికి వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు నీ కాపుదలను మాకు అనుగ్రహించండి ప్రభువా. దూరదేశంలో ఉండి ఈ యొక్క వాక్యముని విని ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ కృపగల హస్తాలకు వారిని అప్పగించుకుంటున్నాం ప్రభువా. ఎవరు ఏ విధమైనటువంటి సమస్యలతో ఉన్నారో ప్రతి విధమైన సమస్య మీ నామములో నీ చిత్తంలో తీర్చబడుటకు సహాయం చేయండి. బలహీనులను, చంటి బిడ్డలను, వృద్ధులను, గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారికి నీ కాపుదలను అనుగ్రహించండి. గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలము దయచేయండి. ఈ దినమంతటి కొరకు మీరు మమ్మల్ని సిద్ధపరచండి ప్రభువా. మాకు కాదు యెహోవా, మాకు కాదు, సమస్త మహిమ ప్రభావం మీకు ఆరోపించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ యొక్క వర్తమానములు అనుదినము పంపించబడతా ఉన్నాయి. ఈ యొక్క అనుదిన వర్తమానముల కొరకు మీరు మమ్మల్ని సంప్రదించండి.
ఈ యొక్క వర్తమానములను మీ బంధువులకు, మీ స్నేహితులకు షేర్ చేయండి. దేవుని పనిలో మీరు కూడా పాలిభాగస్తులు కండి. అదేవిధంగా మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. 9177377559. దేవుడు మిమ్మను, మీ కుటుంబమును దీవించునుగాక. ఆమెన్. దేవుని సేవలో మీ సహోదరి అన్నామణి సాల్మన్.